హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. సింపుల్గా ములక్కాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో 1 మినిట్లో చూపించేస్తాను. ములక్కాయ పులుసు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి, టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి, ములక్కాయలు కట్ చేసుకుని ఉంచుకోండి, అల్లాన్ని కూడా కట్ చేసుకోండి క్లీన్ చేసుకుని, ఎల్లుల్లిపాయలు, చిన్న చింతపండు, పచ్చిమిర్చి అంతే అండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, టమాటాలు, అల్లం వేసుకుని బాగా మిక్సీ పట్టేసేయండి. ఇందులో స్పెషల్గా మళ్ళీ అల్లం పేస్ట్ వేయక్కర్లేదు. ఫ్రెష్గా అల్లం పేస్ట్ వేసుకోవాలి అని ఏదైనా కూర ఉందండి, చిన్న టిప్పు. ఇలాగ అందులో వేసుకుని ఆడేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి అల్లం పేస్టు. ప్రీవియస్ ఉన్నదానికన్నా ఫ్రెష్గా ఉన్న అల్లం పేస్ట్ చాలా బాగుంటుందండి. దీని అంతా ఒక స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ పేస్ట్ అంతా అందులో వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని బాగా కుక్ చేసుకోండి. అందులోనే కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని బాగా తిప్పేసుకోండి. ఉల్లిపాయ అనేది బాగా వేగిపోవాలి, వేగిపోతేనే బాగుంటుంది. అంతా వేగిపోయిన తర్వాత మనం ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదండి, ములక్కాయలు కూడా వేసేసుకోండి. ములక్కాయలు కూడా బాగా కుక్ అయిపోవాలండి. ములక్కాయలు బాగా కుక్ అయిపోయినప్పుడు ములక్కాయ బాగా కుక్ అయ్యి చింతపండు పులుసు పక్కన ఉంది కదండి, చింతపండు పులుసు వేసేయండి. చింతపండు పులుసు వేసేసి బాగా ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టుకుని బాగా ఉడకబెట్టేసుకోండి. ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది. మనకి ఎంతో రుచికరమైన ములక్కాయ పులుసు రెడీ అండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈజీ అండ్ సింపుల్ 1 మినిట్లో అయిపోయే ములక్కాయ పులుసు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.